తెలంగాణ పల్లెలు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. దసరా పండగకి అందరం ఊర్లకు వచ్చినాం. ఈ దసరా మనందరికీ ప్రత్యేకం. రాబోయే 5 ఏళ్లలో మన గ్రామాల భవిష్యత్తును నిర్ణయించబోయే సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల నగారా మోగింది. మన గ్రామ భవిష్యత్తు నిర్ణయించే ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విషయంలో మనం అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఊళ్ళో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం ఎట్లా, ఊరికి ఎట్లాంటి డెవలప్మెంట్ అవసరం ఉంది, ఇట్లాంటి విషయాల మీద అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోండి. మీ గ్రామంలో సర్పంచి లేదా ఎంపీటీసీగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న వాళ్ళ ముందల ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో వీటి చిట్ట వాళ్ళ ముందు పెట్టండి. ఇప్పటికే ఊర్లలో దావతులు విపరీతంగా స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైతే సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ దసరా పండుగే మనకి మంచిది అనువైంది, అందరు ఊర్లో ఉంటారు అని చెప్పి మంచి దావతుల మీద దావతులు ఇస్తారు. అంతేకాదు చాలా హామీలు ఇస్తారు. ఈ హామీలు ఎట్లున్నాయంటే, వ్యక్తిగతంగా ఏదో ఒకటి చేస్తాం, మీకు ఇంటికో పొట్టేళ్ళని ఇస్తాం, ఇంటికో మందు బాటలు ఇస్తాం, ఇట్లాంటి ముచ్చట్లు ఎక్కువైంది. కానీ మాకు కావాల్సింది దావతులు కాదు, పలానా డెవలప్మెంట్ కావాలి, ఈ పలానా సమస్య పరిష్కారం కావాలి, ఇట్లాంటి ముచ్చట్లు వాళ్ళ ముందు పెట్టండి. గతంలో సర్పంచ్గా పోటీ చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని సంపాదించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే, గ్రామాల అభివృద్ధి కావాలంటే సర్పంచ్ ఎలక్షన్లో అవినీతికి అడ్డుకట్టబడాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి బాట పడతాయి. సర్పంచ్ అనేవాడు చాలా నియత్గా పనిచేస్తాడు.